హిందుస్థానీ బ్రదర్, ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ నో. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి అయితే బాగుంటుంది ఇది. సల్మాన్ ఖాన్ ఆప్కా భాయ్ రసగుల్లాలు అనుకున్నా. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ కూర్చొని గ్రీన్ టీ అది తాగుతూ చక్కగా ఇవైతే తింటారు. జిగర్ దోస్త్. Welcome to Afghanistan or Herat. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. ఉజ్బెకిస్తాన్ టు ఇరాన్ ల్యాండ్ బోర్డర్ ట్రిప్లో భాగంగా ప్రజెంట్ అయితే మనం ఆఫ్ఘనిస్తాన్ కంట్రీలోని హెరాత్ అనే సిటీలో ఉన్నాం. ఈరోజు వీడియో వచ్చేసి ఈ హెరాత్ సిటీలో ఉన్న ఫుడ్స్ అయితే మీకు చూపిస్తాను. డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ అయితే ఇక్కడ నాకు కనిపించాయి. ఎందుకంటే ఈ హెరాత్ ఇరాన్కి దగ్గరలో ఉండడం వల్ల సో ఆ పెర్షియన్ కల్చర్కి కొంచెం రిలేటెడ్గా ఉంటుంది అనమాట. కొన్ని డిఫరెంట్ ఫుడ్స్ అయితే కనబడ్డాయి. మిగతా కాబుల్లో కానీ, మజార్లో కానీ, తర్వాత జలాలాబాద్లో అక్కడ లేనివి ఇక్కడ కొన్ని ఎక్స్ట్రా ఉన్నాయి. అది కూడా కొన్ని వెరైటీ టైప్లో అన్నీ అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తాను. వీడియో అయితే చివరి వరకు చూస్తూనే ఉండండి, చాలా బాగుంటుంది. ఒక ఇంట్రెస్టింగ్ ఫుడ్ వీడియో ఇదైతే. ప్రజెంట్ అయితే నేను స్టే చేస్తున్న హోటల్ దగ్గర అయితే ఉన్నాను, హోటల్ అన్సారీ అని చెప్పేసి. ఇదైతే మీకు ఇక్కడ హెరాత్ వచ్చిన వీడియోలో చూపించలేదు కదా. ఇది ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉంటుందంటే కరెక్ట్గా సిటీ సెంటర్లో ఒక చౌక్ అయితే ఉంటుందన్నమాట. మీకు ఆ చౌక్ కూడా చూపిస్తా. అదిగోండి అక్కడ బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా కార్నర్లో, ఐ మీన్ ఆ మధ్యలో ఆ బ్లూ కలర్ ఆ చౌక్కి కొంచెం వెనక్కి వస్తే ఇక్కడైతే ఉంటుందన్నమాట హోటల్ అన్సారీ అని చెప్పేసి. బయట నుంచి అయితే ఇలా ఉంటుంది చూడడానికి. బయట నుంచి అసలు ఇక్కడ ఒక హోటల్ ఉందా లేదా అన్నట్టు కూడా కనబడదు అనమాట. నేనైతే ఫస్ట్ చూసి అసలు హోటల్ ఎక్కడ బాబు ఉందనుకున్నా, తర్వాత అర్థమైంది ఇలా స్టెప్స్ ఎక్కితే ఆ షాపులకి మధ్యలో నుంచి అయితే వే ఉంది హోటల్కి వెళ్ళడానికి. సో ఇప్పుడైతే ఈ స్ట్రీట్లోనే చాలా వరకు డిఫరెంట్ ఫుడ్ స్టాల్స్ అయితే కనిపించి మీకు అప్పుడు చూపిస్తాను. ఇక్కడ కూడా చూడండి. ఇది ఆల్రెడీ మనం ఇక్కడ ఆఫ్ఘన్ అమ్మాయిలతో అయితే బయటికి వెళ్ళినప్పుడు ఇలాంటి ఒక ఫుడ్ ఐటెం కూడా ట్రై చేసి ఉంది. ఉప్పగా వెరైటీగా ఉంటుంది, ఉప్పగా తర్వాత పుల్లగాన. దీన్ని ఏదో అంటారని చెప్పారు, కుర్త్ అని, సరిగ్గా గుర్తు రావట్లేదు దీన్ని ఏమంటారు ఇప్పుడు. ఇక్కడ కూడా ఇండియన్ హిందుస్థాన్ ఏకే జెల్లీ తవషక్ కానే కా అచ్చా. మన సైడ్ యూజువల్గా ఉంటాయి కదా అవి, దాని పేరు ఏమంటారో తెలియదు. ఇలాగే సేమ్ షీట్స్లా ఉంటాయి, చాలామంది తింటూ ఉంటారు. కొంచెం తీయగా వగరగా ఉంటుంది. ఇందులో 2 కలర్స్ ఉన్నాయి, ఒకటి రెడ్ ఇంకోటి ఏమో గ్రీన్. ఇప్పుడు ఇంకా ఏమైనా డిఫరెంట్ ఫుడ్స్ ఉన్నాయేమో చూద్దాం. తషకూర్ ఇక్కడ చూడొచ్చు, మొత్తం ఒక షాపింగ్ కాంప్లెక్స్లో ఉండి అన్ని వాచ్ల షాపులు అయితే ఉన్నాయి ఆ చివరి నుంచి చివరి వరకు. చాలా సిటీ సెంటర్ అన్నమాట ఇది, మెయిన్ ఏరియా. ఆ ముందునే ఆ చౌక్ పక్కనే ఫర్హానా పార్క్ అని చెప్పేసి కూడా ఉంటుంది. అక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ అవడం వల్ల ఇక్కడ చాలా వరకు ట్రాఫిక్ జామ్ అయితే మనకి చూడొచ్చు. ఆల్రెడీ మీకు నేను మజార్లో ఉన్నప్పుడు కూడా చూపించాను కదా, చాలా చోట్ల అయితే ఇవి తింటున్నారు టైంపాస్కి. మట్టిలో వేపేసి శనక్కాయలు, తర్వాత గుమ్మడి గింజలు, శనగపలుకులు, బాదం, వాల్నట్, పిస్తా అన్నీ అమ్ముతున్నారు. మన సిటీలో ఏ సిటీకి వెళ్ళినా సరే ఇలాంటి బళ్ళు అయితే చూడొచ్చు. జనాలు అయితే టైంపాస్కి అయితే చాలా వరకు ఇవి తినడానికి ఇష్టపడుతున్నారు. వద్దు తషకూర్. ఇక్కడ మీకు ఒక స్వీట్ షాప్ లోపలికి వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ రకరకాల స్వీట్స్ కూడా ఉన్నాయి. నేను ఇప్పుడు వచ్చి మీకు స్వీట్ షాప్ లోపలికి వెళ్ళి చూపించలేదు కదా ఎక్కడ ఏ సిటీలో. నేను ఇక్కడ అడుగుదాము. ఇక్కడ ఒక స్వీట్ షాప్ కూడా చూడొచ్చు. ఇదిగోండి చూస్తున్నారా, డిఫరెంట్ కేకులు కూడా ఉన్నాయి, బాగున్నాయి. ఒకటేమో చాక్లెట్, ఒకటేమో వైట్గా ఉన్నాయి కొన్ని. వీటి పేర్లు మనకు తెలియదు మీకు చెప్పాలంటే, కొంచెం వెరైటీగా ఉన్నాయి. ఇక్కడ కూడా చూడొచ్చు డిఫరెంట్ డిజైన్స్తోని కేకుల మీద ఎలా పెట్టారు. ఇవన్నీ నార్మల్ కేక్స్. ఇవి పేస్ట్రీ అంటే ఐస్ క్రీమ్ కేకులు కాదనమాట, నార్మల్ కేక్స్. సో ఇక్కడ మనం ఐస్ క్రీమ్ కేకులు అవి ఎక్స్పెక్ట్ చేయకూడదు ఈ కంట్రీలో. వాలేకుమ్ అస్సలాం. ఒక స్వీట్ షాప్ చూశాను నేను మొన్న. ఆ స్వీట్ షాప్ ఎక్కడుందా అని ఎతుకుతున్నా. ఒకవేళ ఆ స్వీట్ షాప్ కనిపిస్తే మీకు చూపిస్తా. ఆ స్వీట్ షాప్లో ఇంకా ఎక్కువ వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా బాగున్నాయి చూడండి, ఎన్ని రకాల స్వీట్స్ అయితే ఉన్నాయో. కేకులు
వావ్, చూద్దాం ఈ షాప్ లోపలికి వెళ్దాం. కుర్రోడు హాయ్. ఓకే ఓకే. ఇవి మీకు ఇక్కడ చెప్పడం మర్చిపోయాను, నేను కాబుల్లో కూడా చూశాను. జిలేబీలు అయితే చాలామంది తింటున్నారు. ఇవి జస్ట్ కుకీస్. ఇది లోపల ఏదో స్టఫింగ్ చేసి పెట్టారు. పైన అయితే పిస్తాష్యూతో చిన్న గార్నిష్ చేసి స్టఫింగ్ అయితే లోపల వేరేది వైట్ కలర్లో ఉంది. ఇవి కూడా చూస్తున్నారా, భలే ఉన్నాయి. ఇవైతే మడతకాజాల్లో ఉన్నాయి ఇవి చూడడానికి. ఇవన్నీ అంటే షుగర్ సిరప్లో డిప్ చేసి నానబెట్టి మనం గులాబ్ జాములు ఎలా తింటాం ఆ టైప్లో ఇవి. ముందు నూనె లేపుకొని తర్వాత అయితే పాకంలో అలాగా ఉంచినాం అన్నమాట. ఇవి కూడా ఇప్పుడు ఇటువైపు చూసుకుంటే ఇక్కడ మన సైడ్ ఏంటంటే అసార్టెడ్ స్వీట్ బాక్స్ అని చెప్పేసి ఉంటాయి కదా. చాలామంది ఏమైనా ఫంక్షన్స్ ఏమైనా వెడ్డింగ్స్ అలాంటి దగ్గరికి వెళ్ళినప్పుడు, తర్వాత ఏమైనా సెరమనీస్కి అసార్టెడ్ స్వీట్స్ లాగా బాక్స్ ఇస్తారు కదా, తాంబూలంలో కొందరు అయితే ఇస్తారు. చూడండి, ఒక్కొక్కటే ఒక్కో సైజు. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి అయితే బాగుంటుంది. ఇది ఆఫ్ఘనీ స్వీట్స్ అనమాట. ఇది కూడా చూసారా ఈ బాక్స్, ఆహా భలే ఉన్నాయి చూడడానికి. ఇది కూడా చూడండి, లోపల ఒక పేస్ట్ లాగా స్టఫ్ చేసి దాన్ని రోల్లా చేసి పెట్టి కట్ చేశారు. ఇవి అయితే నువ్వులతో చేసిన స్వీట్స్ ఇవి కూడా భలే ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఇది యాక్చువల్గా చూడడానికి అప్పడంలో ఉంటుంది, కానీ ఇది అయితే హల్వా అన్నమాట. ఇక్కడ కూడా చూడొచ్చు, ఇది ఒక పాపడ్ టైప్లో ఉంది చూడడానికి. దీని మీద ఏంటంటే పంచదారని పౌడర్ చేసి దాని మీద మొత్తం జల్లారు. చూడండి ఎన్ని రకాల చాక్లెట్లు ఉన్నాయి అసలు ఈ షాప్ నిండా. ఈ షాప్ అనే కాదు, ఏ స్వీట్ షాప్కి వెళ్ళినా మీరు చాలా రకాల వెరైటీ ఆఫ్ స్వీట్స్ చూస్తారు. ఇది అయితే చూడడానికి ఎగ్జాక్ట్గా గులాబ్ జామున్ లానే ఉంది. చూస్తున్నారు ఎలా ఉందో, మొత్తం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గులాబ్ జామున్. ఇది గులాబ్ జామున్ సేమ్, వీళ్ళు కూడా గులాబ్ జామున్ అనే అంటున్నారు దాన్ని. ఇది జస్ట్ ప్లమ్ కేక్స్ అవి తెలిసినవే కదా, రెగ్యులర్ కేక్స్. ఈ పైవైతే ఇరాన్ నుంచి, ఈ రోలో ఉన్నవైతే టర్కీ నుంచి, ఇవైతే రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారనమాట. ఇవన్నీ ప్యాకెట్స్లో. బాగుంది షాపు, స్వీట్ షాపు. ఎవరికైనా మంచిగా గిఫ్ట్గా ప్రజెంట్ చేయొచ్చు ఇలాంటి పెద్ద చాక్లెట్ బాక్స్. ఇది కూడా చూడండి భలే ఉంది వెరైటీగా. ఇదన్నమాట. సో ఈ ఆఫ్ఘనిస్తాన్లో చాలా వరకు స్వీట్ షాపులన్నీ ఆల్మోస్ట్ ఇవే ఐటమ్స్తో ఇలానే ఉంటాయి. కొన్ని చోట్ల అయితే ఏంటంటే రంగులు మారుతూ కొన్ని ఎక్స్ట్రా స్వీట్స్ అయితే ఉంటాయి. బట్ ఇదేంటిది, ఇది సోంపాపిడి. ఇది వెనిలా కాటన్ క్యాండీ అంట, సోంపాపిడి. ఇదైతే వెనిలా ఫ్లేవర్, ఇదైతే స్ట్రాబెర్రీ. ఇక్కడ ఇంకొకటి వెరైటీగా కనిపించింది చూసారా, పూసలతో ఎలా ఉందో, లడ్డూలాగా. ఏం రంగులు రా బాబు, రెయిన్బో కలర్స్ అన్నీ వాడేస్తున్నారు అక్కడ. ఇది చూడండి, ఇది కూడా చాప్లీ కబాబ్. చాప్లీ కబాబ్, చాప్లీ కబాబ్, చాప్లీ కబాబ్, చాప్లీ కబాబ్. ఇదేమో బంగాళదుంపతో చేసింది అనుకుంటా, అదేమో చేప. పెద్ద కడాయిలో అయితే ఫ్రై చేస్తున్నారు. ఇవి ఏంటంటే వీళ్ళు మనం ఇప్పుడు టీ తాగుతూ దాంతోపాటు గారెలు కానీ సమోసా కానీ అలా తింటూ ఉంటాం కదా స్టఫ్ లాగా. వీళ్ళు ఏంటంటే బ్లాక్ టీ గ్రీన్ టీ బాగా ఎక్కువ తాగుతూ ఉంటారు. సో దాంతోపాటు అన్నమాట కూర్చొని గ్రీన్ టీ అది తాగుతూ చక్కగా ఇవైతే తింటారు. లైన్గా అన్ని రెస్టారెంట్లు, ఇవన్నీ చిన్న చిన్న రెస్టారెంట్లు అనమాట, లోకల్ రెస్టారెంట్స్. ఆ కబాబ్ కాలుస్తుండడం వల్ల ఎంత పొగ వస్తుందో చూస్తున్నారా. ఇక్కడ చూడండి. హలో, గుడ్. What about you? yes good. Okay, welcome to Afghanistan. Afghanistan, beautiful country. Thank you. Okay. No, I don't eat, I just take video. Okay. ఇక్కడ చూస్తున్నారా, హలో సలాం. ఒక బర్గర్ టైప్లో అయితే తయారు చేస్తున్నారు అనమాట. యూజువల్గా మనం బర్గర్ అంటే రెండు బ్రెడ్ల మధ్యలో అనుకుంటాం కదా, బట్ ఇదేంటంటే ఒక రోల్లా ఉంటుంది. షవర్మా రోల్ టైపు. ఇదిగోండి ఇలా ఉంది కదా, ఇది తీసుకొని ఇందులో మనం ఏమేమి యాడ్ చేయమంటే అవి యాడ్ చేస్తారనమాట. బంగాళదుంప చిప్స్ కానీ, తర్వాత ఇవి, తర్వాత నూడిల్స్, ఏది కావాలంటే అది యాడ్ చేస్తారు అందులోని. తర్వాత ఇవి మ్యారినేటెడ్ పికిల్, ఇదేమో క్యాబేజ్. సో ఈ రకంగా అయితే ఉంటుంది. ఇది
ఇది వచ్చేసి 30 ఆఫ్ఘనీ నుంచి 50 ఆఫ్ఘనీ, అంటే మనం తీసుకున్న దాన్ని బట్టి అయితే ఉంటుంది. Where are you from? ఇండియా. India, okay. Nice to meet you. Welcome to Afghanistan. Thank you. Afghanistan, beautiful Tashakkur. country. Yes. Okay. Yes. How are you feeling today? I came before here. I ate already. Yes. Yes, but in the night. Tashakkur. Thank you so Yes. much. Yes. Do you have any question? No, thank Do you you. have any problems? Nothing. Goodbye. Have a nice day. Yes, thank you. Adios. ఇదంతా చూడండి మొత్తం తందూరి. ఇది ఇంకొక షాప్. ఇక్కడైతే పులావ్ అయితే అమ్ముతున్నారు. హలో, కాబూలీ పులావ్. ఇది ఇంకొక షాప్. శుక్రియా ఆఫ్ఘనిస్తాన్. హలో, गुड. यस, काबुली. हाँ, गुड. ठीक है काबुली पुलाव. ओह, हड़ावड़ियो. नहीं वीडियो. सुनील शेट्टी तेरा भाई है? नहीं, मेरा भाई नहीं है. ये बात हम शक्ल है. सुनील शेट्टी. सलमान खान आपका भाई है? सलमान खान. सुनील शेट्टी के मैं बहुत पसंद है. अच्छा, बहुत पसंद है सुनील शेट्टी. तशक्कुर. ये ब्रूसली अफगानिस्तान ब्रूसली. हाँ, ब्रूसली. ओ ब्रूसली. हाँ, उस्ताद कम. खानदारी खैर. खानदारी. बहुत शुक्रिया. बहुत शुक्रिया. तशक्कुर. मैं सलाम के बोलो बस सुनील शेट्टी. ठीक है, कोई बात नहीं. तशक्कुर. बाय. बहुत शुक्रिया. नहीं, कुछ नहीं भाई कुछ नहीं. ये क्या चाहिए? नहीं, वो मैं वीडियो बनाए, फूड वीडियो. खुद पाकिस्तान वाला है. नहीं, हिंदुस्तान वाला. हाँ. ఈ షాప్లో కూడా చూడండి. యాక్చువల్గా ఈ షాప్ నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. తర్వాత వచ్చి ట్రై చేస్తాను ఈ షాప్లో తప్పకుండా ఫుడ్. ఎందుకంటే చూస్తున్నారా ఎంత కలర్ఫుల్గా ఉంది ఈ షాపు. ఈ స్ట్రీట్ అంతట్లో నాకు కొద్ది గొప్ప కొంచెం మంచి లైటింగ్ అది ఉండి బాగా కనిపించిన షాప్ ఏంటంటే అది ఈ షాపే. చూస్తున్నారా చాలా క్లాస్గా బాగుంది సీటింగ్ అదిను. ఏరా తమ్ముడు, ఇక్కడ సాఫ్టీలు కూడా అమ్ముతున్నారు, ఐస్ క్రీమ్స్. ఆ రెస్టారెంట్స్ అన్నీ క్రాస్ చేసుకొని ఇటువైపు రోడ్కి వస్తే ఇక్కడ కూడా అంతే సేమ్ కాబూలీ పులావ్ అమ్ముతున్నారు. ఇక్కడే ఇంకొన్ని తషకర్ కాబూలీ వెరీ నైస్. గోస్ఫాన్. ఓకే తషకర్. ఈ స్ట్రీట్ ఫుడ్ చూడండి. ఇందాక మనం ఆల్రెడీ చూపించాను కదా మీకు, ఫ్రెంచ్ ఫ్రైస్ తర్వాత ఇవన్నీ పెట్టేసి ఒక రోల్ లాంటిది అయితే తయారు చేస్తున్నారని. ఇవైతే కొన్ని ఇక్కడ ఎక్స్ట్రా ఐటమ్స్ కూడా కనబడుతున్నాయి. ఇందాక షాపుల్లో ఏంటంటే ఓన్లీ ఇవి ఉన్నాయి, తర్వాత ఇది ఉంది, తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయి. ఇక్కడ 4-5 రకాల ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయి, కలర్ మారుతూ వెరైటీగా. దీన్ని సేమ్ బర్గర్ అనే అంటారు. ఇండియా. ఎస్, మేడ్ ఆఫ్ ఫ్లోర్. టొమాటో చిప్స్ అంట. చూడండి ఎలా ఉన్నాయో. ఓన్లీ వన్ ఐ విల్. Yeah. Tomato flavor. Yeah, it's good. Tomato chips avi. Tashakkur. You are from? Herat. Yes. Are you born here? Yes. What you studied? I study English. Oh, you went to a course, private course. Good. You are speaking good English. Yes. What's your name? Wazir Ahmad. Wazir Ahmad. Okay, I'm Mani. What's your name? Mani. My name is Mani. Yeah. Mani. Yes. It's Indian name, yes? Indian name, Mani. Yes. My full name is Manindra. Mani. Yeah, people usually call Mani. Yes. It was nice meeting you. Tashakkur. Have a nice time. Yes, thank you. చూసారు కదా, పీపుల్ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఈ సిటీల్లో పర్లేదు, కాబూల్లో వీడియో చేయడానికి మాత్రం నాకు చుక్కలు కనిపించాయి. ఎక్కడికి వెళ్తే అక్కడ వీడియో బహుత్ బడియా. ఇండియా వాళ్ళ.
ఇటువైపు ఇంకా మనకి స్ట్రీట్ ఫుడ్ ఏం కనిపించట్లేదు. ఇక్కడ అన్ని క్లోతింగ్ షాప్స్ ఉన్నాయి. క్లోతింగ్వి, తర్వాత బైక్ సంబంధించిన స్పేర్ పార్ట్లు, తర్వాత హెల్మెట్లు ఈ షాప్లో ఉన్నాయి. అన్ని బైక్స్కి సంబంధించినవి, తర్వాత క్లోతింగ్కి సంబంధించినవి ఉన్నాయి. ఇంక ఇక్కడ డిఫరెంట్ ఫుడ్ ఏం కనిపించలేదు. వేరే వైపు వెళ్ళి చూద్దాం ఇంకేమైనా కనబడుతుందేమో కొత్తగా. गुजरात वाला है गुजरात का है नहीं, हैदराबाद. हैदराबाद सूरत हैदराबाद सूरत, नो सूरत, हैदराबाद. हैदराबाद, चेन्नई, बेंगलुरु, अच्छा बंगलोर साउथ इंडिया. मैं वहाँ से माल जाता हूँ सूरत से दिल्ली हाँ, सूरत, दिल्ली. आप पहले गया? से हाँ हाँ, अच्छा. తషకూర్. వెళ్తూ ఉంటే ఇక్కడ రూట్లో నాకు ఒక పెద్ద బేసిన్ లాంటి దాంట్లో ఇలాగ డిఫరెంట్ వైట్ కలర్లో కనిపించే. దూరం నుంచి చూసి నేనేమో రసగుల్లాలు అనుకున్నా, కాకపోతే దగ్గరికి వచ్చి చూస్తే తెలిసింది ఇది ఏంటంటే చీజ్ అని చెప్పేసి అంటున్నారు. ఎలా ఉందో చూడండి, ఫ్రెష్గా తయారు చేసుకుని వచ్చి ఇలా వాటర్లో వేసేసి ఉంచారు. ఎవరైనా చూసి అడిగి కావాలంటే అప్పుడు కట్ చేసి దాన్ని ఆ వెయిట్ చెక్ చేసి అప్పుడైతే ఇస్తున్నారు. ఇక్కడ ఈ ఆఫ్ఘనిస్తాన్లో ఫ్రూట్స్ అయితే చాలా బాగా పండుతాయి. అందులోని మెయిన్గా ఏంటంటే మనకి దానిమ్మకాయలు, యాపిల్, ఆరెంజ్ బాగా దొరుకుతాయి అన్నమాట. సో ఆఫ్ఘనిస్తాన్లో ఫ్రూట్స్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి, ట్రై చేయొచ్చు. చాలా మంచి క్వాలిటీ అయితే ఉంటాయి. కొబ్బరికాయలు అయితే సేమ్ యాజ్ యూజువల్గా తెలిసినవే కదా. వీళ్ళు ఈ నిమ్మకాయల ప్లేసుల్లో చాలామంది ఏంటంటే ఇలాంటివి పుల్లగా ఉండేవి కూడా ఉంటాయన్నమాట, ఆరెంజెస్. అవి యూజ్ చేస్తున్నారు చాలా వరకు రెస్టారెంట్స్లో. ఇవి బాగా రేర్గా అయితే కనిపిస్తున్నాయి ఈ నిమ్మకాయలు. ఇంకా మిగతావన్నీ అన్ని రెగ్యులర్ ఫ్రూట్సే. కివీలు ఇవి కొన్ని ఏంటంటే పక్కనే ఇరాన్ చాలా దగ్గర కదా, సో ఇరాన్ నుంచి అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నారు ఫ్రూట్స్. కొన్ని ఫ్రూట్స్. Sure, here it is in English. Just be our guest, it's no problem at all. When you come over, whether we have money or not, it doesn't matter. Just come and enjoy the meal. చూస్తున్నారు కదా, టైం నైట్ 10:47 అవుతుంది. ఒక ఫ్యూ రెస్టారెంట్స్ మాత్రం ఓపెన్లో ఉన్నాయి ఈ హెరాత్లో. బట్ నేను వచ్చి ఫుడ్ అయితే తిన్నాను. ఫుడ్ తిన్న తర్వాత బ్రదర్కి అయితే డబ్బులు ఇద్దామని చూస్తుంటే లేదు అని చెప్పేసి వాళ్ళ లాంగ్వేజ్లో అయితే నాకు చెప్తున్నాడు అనమాట. బ్రదర్కి అయితే ఇంగ్లీష్ రాదు, నాకైతే ఫార్సీ రాదు కదా. సో అందుకని చెప్పేసి నేను ఇలాగా థ్యాంక్ యూ ఇది అది అని చెప్తుంటే, సో ChatGPT అయితే మా ఇద్దరికి మధ్య అయితే కన్వర్సేషన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఇలా అయితే చెప్పారనమాట, నువ్వు మా గెస్ట్లో ఉండు, డబ్బులు ఉన్నా లేకపోయినా పర్లేదు, ఎప్పుడైనా వచ్చి తినొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. నామ్ నసీర్ అహ్మద్, బ్రదర్ పేరు నసీర్ అహ్మద్. ఇండియన్ సినిమాలు అయితే చాలా, అమితాబ్ బచ్చన్ ఫేవరెట్ హీరో, ఐశ్వర్య రాయ్ నో, అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, సంజయ్ దత్. యు నో బాహుబలి నా 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 చూడు ఒకసారి చూడండి. సో రెస్టారెంట్ నోమ్ మొహమ్మద్ కబాబ్, మొహమాన్ కబాబ్ రెస్టారెంట్ కరెక్ట్గా సర్కిల్ నుంచి పక్కనే ఉంటుంది అనమాట. నేను ఇక్కడే స్టే చేస్తున్నా. నైట్ రాగానే బ్రదర్ అయితే పులావ్ అది ఉందని అడిగితే ఉందన్నారు, తిన్నా. వెంటనే డబ్బులు అది తీసుకోలేదు అనమాట. సో ఇది బ్రదర్ వాళ్ళ రెస్టారెంట్. मुसलमान Afghanistan, शाइस्ते मुजाहिदीन Afghanistan, welcome. Best. जिंदाबाद इस्लामी इमारत जिंदाबाद Islami इमारत Afghanistan, Afghanistan, Hindustan, bye, brother. ब्रदर इंसानी Hindustani brother, Afghanistan brother. Pakistan, no. Dushman. और मिलाद बुरादा मिलाद पाकिस्तान बुरादा हुकूमत नो मिलाद बुरादा బ్రదర్ అయితే లోపల వీడియో తీశాను కదా, తను కూడా తీయమంటాడు. కబాబ్ చాయ్ అక్కడ వీడియో తీస్తుంటే ఇక్కడ ఈ బ్రదర్ కూడా పిలుస్తున్నాడు. మొత్తం కబాబ్స్ అయితే తయారు చేస్తారు.
Gospan? Gospan. Gospan. Gosala. Gospan. Gospan Gosala. Gosala, Gospan. Welcome to Herat. Herat Farsi. خوش آمدی به هرات. Koshamai Bede. خوش آمدی به هرات. Koshamadi Behe Herat. Welcome to Afghanistan or Herat. Koshamadi Be Afghanistan. Herat. And Herat. అండ్ హెరాత్ సైజ్ ఇక్కడ యూజువల్గా హ్యాపీగా ఫీల్ అయితే లేదంటే ఒకరిని ట్రీట్ చేయాలంటే మనం యూజువల్గా కొన్ని సినిమాల్లో చూసాం పెక్ అంటూ ఉంటారు కదా ఆ టైప్లో అయితే చేస్తారు ఇలా 3 టైమ్స్ అయితే చేయాలంట ఇట్స్ లైక్ గ్రీటింగ్ అసలు వద్దు అంటుంటే బ్రదర్ ఏమో ఒక జ్యూస్ అయితే తెప్పించారు. ఇది ఇప్పుడు నేను కూర్చున్నాను కదా, ఇది వాళ్ళ రెస్టారెంట్ అనమాట. ఆల్మోస్ట్ బ్రదర్కి అయితే 4 బ్రాంచ్లు ఉన్నాయి. 4 సీజన్స్ అని చెప్పేసి ఈ హెరాత్లోనే 4 రెస్టారెంట్లు అయితే ఉన్నాయి బ్రదర్కి. సో ఎంత వద్దని చెప్పేసినా సరే జ్యూస్ అయితే తెప్పించాడు. రేపు మనం కలిసి బయటకు వెళ్దాం అని కూడా చెప్పాడు. ట్రై చేద్దాం ఎలా ఉంటుందో. बहुत बढ़िया, very nice. Nishajan. Hey, Majak. Nishajan. Nishajan. Pastor Nishajan. Nishajan. شو بس Nishajan يعني شو بس تراول. Nishajan. బ్రదర్ అయితే ఇప్పుడు నన్ను ఈ హెరాత్లో కొన్ని స్పాట్స్ అయితే నీకు చూపిస్తా అని చెప్పేసి తన కార్లో అయితే తీసుకెళ్తున్నారు. సో స్ట్రీట్స్ అన్నీ తిప్పి చూపిస్తున్నారు అనమాట. ఏ స్ట్రీట్కి ఏ పేరు ఉంది, అసలు ఇక్కడ ఏమేమి ఉన్నాయి అన్నీ అయితే చూపిస్తున్నారు. ఫుల్ ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉంది. ఇప్పుడేమో కరెక్ట్గా ఫుల్ ట్రాఫిక్ నుంచి ఒక స్ట్రీట్ లోపలికి అయితే వచ్చాం. వాళ్ళ బ్రదర్ని అయితే పిక్ చేసుకుందాం, కలిసి వెళ్దామని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట. వాళ్ళ బ్రదర్ కూడా వస్తే ముగ్గురం కలిసి అలాగా సిటీ అయితే చూడడానికి వెళ్దామని చెప్పేసి అన్నారు. నాకైతే ఈ బ్రదర్ నిన్న నైట్ రెస్టారెంట్లో తినడానికి వెళ్ళినప్పుడు అయితే అక్కడ పరిచయం అయ్యారు. సో చాలా మంచిగా ట్రీట్ చేసి ఇప్పుడైతే బయటికి తిప్పడానికి అయితే తీసుకెళ్తున్నారు ఆయన కార్లో. బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ అయితే మాతో పాటు అయితే వచ్చారు. నసీర్ బాయ్ వాలే జిగార్ my friend Jigar. మై ఫ్రెండ్ జిగార్. సో మనం యాక్చువల్గా మన లాంగ్వేజ్లో జిగిరి దోస్త్ అని అంటూ ఉంటాం కదా, వీళ్ళు ఏంటంటే జిగార్ అని అంటారు అనమాట ఒకవేళ బెస్ట్ ఫ్రెండ్ని. సో జిగార్ దోస్త్ నసీర్ బాయ్. మా బ్రదర్ వాళ్ళు అయితే లంచ్ చేసేసి వెళ్దామని చెప్పేసి లంచ్కి ఇన్వైట్ చేశారు. ఇప్పుడైతే నేను ఒక స్పెషల్ ఐటమ్ అయితే నీకోసం చెప్తా అని చెప్పారు. అదేంటో ఇంకా తెలియదు. ఇది ఇంకొక బ్రాంచ్ అనమాట, 4 ఫసల్ రెస్టారెంట్. ఫసల్ అంటే సీజన్స్, 4 సీజన్స్. కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్ అది జరుగుతుంది, రెనోవేషన్ ఇక్కడ ఈ బ్రాంచ్లోని. ఇంకో మిగతా బ్రాంచ్లో అయితే పర్లేదు. నేను వెళ్ళిన బ్రాంచ్ ఎక్కడ ఉందంటే కరెక్ట్గా నేను స్టే చేస్తున్న హోటల్కి పక్కనే ఉందన్నమాట, మెయిన్ జంక్షన్లో. చూద్దాం, లోపలికి వెళ్ళి ఫుడ్ అది ట్రై చేద్దాం. కార్ లోపల నా థింగ్స్ ఉన్నాయి కొన్ని, అవి తీసుకొని వచ్చేసి లంచ్ చేసేసి అప్పుడు ఇంకొక చోటుకి అయితే వెళ్ళాలి. ఇదిగోండి, ఇది రెస్టారెంట్ బయట నుంచి. ఇది బ్రదర్ వాళ్ళ రెస్టారెంట్. నేను స్టే చేస్తున్న హోటల్కి దగ్గరలో ఒక రెస్టారెంట్ ఉంది, ఇక్కడేమో ఇది ఇంకొక బ్రాంచ్ అనమాట. సో మొత్తం 4 బ్రాంచ్లు అయితే ఉన్నాయి. 4 సీజన్స్ అని చెప్పేసి ఇక్కడ హెరాత్లో చాలా పాపులర్. ఇది ఇక్కడ చూసారా, చాలా వరకు రెస్టారెంట్స్లో ఏంటంటే డైనింగ్ అంత ట్రెడిషనల్గా, మొత్తం కిందనే ఉంటుంది అనమాట. టేబుల్స్ అవి లేకుండా కిందనే ఉంటుంది, లేదంటే అక్కడ కూర్చోవచ్చు. కానీ లోపల అయితే చూడడానికి చాలా బాగుంది కదా. మా ఫుడ్ అయితే వచ్చేసింది. ఓహో, ఏంటిది ఎంత పెద్దది. ఇక్కడ యూజువల్గా చూడడానికి ఒక మండీ స్టైల్లో అయితే ఉంది. డిఫరెంట్ రైస్, దాంతోపాటు మీటు. నోమ్ This is Kabuli, కాబులి Kichiri, కిచడి, and biryani. బిర్యానీ. కాబులి కిచడి బిర్యానీ, గోస్ఫాన్, Yes. ముర్గ్ Chicken. ముర్గ్
फिरनी फिरनी वाले नॉन कोरमे सब्जी सब्जी कोरमा हाँ कोरमे कबली ना कोरमे नुखत नोकोत नोकोत कर्ड मस मस हाँ मस सलाड दही हाँ दही सलाड ఓకే ఓకే ముందుగా అయితే మనం కిచిడి అయితే ట్రై చేద్దాం వెరీ టేస్టీ వెరీ గుడ్ ఇప్పుడు బిర్యానీ రైస్ అయితే ట్రై చేద్దాం నిజంగానే ఏదో తీసుకొచ్చడం చెప్పడం కాదు కానీ చాలా చాలా బాగుంది ఇప్పుడు కాపుకి ట్రై చేద్దాం ఒక్కొక్క రైస్కి డిఫరెన్స్ అయితే తెలుస్తుంది చాలా అంటే చాలా బాగుంది చూడండి అసలు ఎంత బాగుందో లోడ్ చేసి ఉంది సో మనం ఎక్కువకి వెళ్తే మళ్ళీ ప్రాబ్లం లాక్ చేసేసి అయితే ఇచ్చేది లంచ్ చేసేసి ఇప్పుడే ఆ రెస్టారెంట్ దగ్గర నుంచి అయితే బయలుదేరాం ఫుడ్ అయితే అసలు అదిరిపోయింది ఆ 3 రకాల రైస్లతో అయితే చాలా అంటే చాలా బాగుంది థ్యాంక్స్ తషకోర్ You welcome brother. Khubsurat. Brother, my money brother. Mani brother. Very nice. One day, Hyderabad biryani my home. Okay. No problem. Yes. ఇదైతే మన బ్రదర్ వాళ్ళ రెస్టారెంట్ ఫహీం బ్రదర్ వాళ్ళ రెస్టారెంట్ సెకండ్ బ్రాంచ్ 4 బ్రాంచ్లు అయితే ఉన్నాయి అందులో ఇదొకటి 4 సీజన్స్ అని ఐస్ క్రీమ్ అది మెయిన్ రోడ్ దగ్గర ఉంటుంది ఐస్ క్రీమ్ కూడా ట్రై చేశాను చాలా అంటే చాలా బాగుంది తర్వాత ఇక్కడ మెయిన్గా నాకైతే ఈ షాప్లో చాలా కలర్ఫుల్గా ఉందన్నమాట మొత్తం ఎందుకంటే షెరియాక్ అని చెప్పేసి ఒక ఐస్ క్రీమ్ కూడా ఉంటుంది ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఇవన్నీ అయితే రకరకాల ఐస్ క్రీమ్స్ దీంతోనే ఆ షెరియాక్ అనేది తయారు చేస్తారు ఇదిగోండి ఈ టైప్లో ఉంటుంది ఇలా పొడవుగా ఆఫ్ఘనిస్తాన్ ఫేమస్ ఈ ఐస్ క్రీము చాలా వరకు నట్స్ అవి యూజ్ చేసి తయారు చేస్తున్నారు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ చూడండి ఎలా పెట్టారో క్యాన్స్లోని తర్వాత ఇటువైపు ఇంకొక సెక్షన్ కూడా అయితే ఉంది షెరియాక్ షెరియాక్ జ్యూస్ ఇక్కడంతా అయితే జ్యూస్ అది తయారు చేస్తున్నారు నేను చెప్పాను కదా షెరియాక్ ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఫేమస్ ఐస్ క్రీమ్ అనేది చూడండి ఎలా తయారు చేస్తున్నారో ఆల్రెడీ వీళ్ళు అది బయట నుంచి కొనుక్కోలేదన్నమాట ఇక్కడే తయారు చేసుకున్నారు దాన్ని ఒక టవర్లా అయితే పెడతారు చూడండి ఫస్ట్లో చూసి ఏంటబ్బా ఎంత పొడవుగా పెడుతున్నారు అనుకున్నా దాన్ని చూడండి ఎంత పొడవుగా పెట్టారో మళ్ళీ దాని మీద కలర్ ఇంకొక ఐస్ క్రీమ్ షెరియాక్ ఇప్పుడు దాంట్లో అయితే కొన్ని పప్పులు అయితే యాడ్ చేస్తున్నారు వాల్నట్వి డెకరేట్ చేసి దాంట్లో మనకి యూజువల్గా మనం ఏది ఆర్డర్ ఇస్తే అది అలా చేస్తారు కొందరు ఏంటంటే ప్లెయిన్గా ఆర్డర్ ఇస్తారు కొందరు ఏంటంటే ఫ్రూట్స్తో ఆర్డర్ ఇస్తారు కొందరు ఏంటంటే చాక్లెట్ పిస్తా ఇలా డిఫరెంట్ ఫ్లేవర్స్ మనం బేస్డ్ ఆన్ మనం అడిగిన దాన్ని బట్టి అయితే వాళ్ళు తయారు చేస్తారు చూడండి దాని మీద మళ్ళీ ఎలా జల్లుతున్నారు భలే కలర్ఫుల్గా ఉంది కదా చూడడానికి అంత పొడవుది అదిగోండి దాని మీద ఒక మీగడ లాంటిది అయితే ఏదో వేస్తున్నారు పాలు మీగడ లాంటిది అంటే డిపెండ్స్ ఆన్ ఆర్డర్ ఇచ్చిన దాన్ని బట్టి అయితే ఉంటుంది అనమాట చూసారా ఎంత పొడవుగా ఉంది ఇలాగా బిగ్ టవర్ పడిపోయేలా ఉంది ఇది
వెరీ బిగ్. Yes, yes, very big. ఎస్ షెరియాక్ ఆఫ్ఘనిస్తాన్ ఫేమస్ ఐస్ క్రీమ్ 4 seasons. Four season, yes. Four season. 4 seasons స్పెషల్ ఐస్ క్రీమ్ Yes. చాలా అంటే చాలా బాగుంది.